స్టార్ట్ చేసావా? మరి తినుచు తాగుచు సుఖిస్తున్నాను నా డబ్బు అన్నప్పుడు దేవుడు కూడా ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో, నీకు ఇక్కడ ఏం పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలపించుకునేలా ఎత్తైన స్థలమున సమాధి తొలపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలపించుకొనుచున్నాడు. శిలలో తనకి నివాసము తొలపించుకొనుచున్నాడు. అంటే రాజులు ఇంతకుముందు ఏం చేశారంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఈ సమాధుల్లో పెట్టండి అని చెప్పి సమాధులు తొలపించుకునేవాళ్ళు. యేసుక్రీస్తు వారిని కూడా అలా ధనవంతుడు తొలపించుకున్న సమాధిలోనే యేసుక్రీస్తు వారిని పెట్టారు. అప్పుడు దాకా అందులో ఎవరిని పెట్టి ఉండలేదు అని ఉంటుంది. అలాగే వీరు కూడా ఏం చేశారు, సమాధుల్ని తొలపించుకుంటుంటే దేవుడు అన్నాడు, ఉన్నతమైన స్థలములో నువ్వు సమాధిని తొలపించుకుంటున్నావు కదా, ఇక్కడ నువ్వు చావవు, ఎందుకు ఇంత పైన వచ్చి నువ్వు చావాలనుకుంటున్నావు? అంటే సమాధి కూడా ఎక్కడ ఉండాలంట, ఉన్నతమైన స్థలములో ఉండాలని అక్కడ రాయి తొలపించుకుంటున్నారంట. అంటే నేను ఇక్కడ ఘనముగా బతికాను, ఈ ఘనముగా బతికిన దాన్ని తీసుకెళ్ళి నా సమాధిని ఎక్కడ పెట్టాలంట, ఉన్నతమైన స్థానంలో పెట్టండి, అంటే ఎత్తైన శిఖరము గల స్థితిలో పెట్టండి అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ నిన్ను నేను ఉండనీయను, అతడు ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును. దేవుడు ఏమంటున్నాడంట, విశాలమైన దేశములోనికి నేను నిన్ను విసిరివేయును. మనందరం ఏమనుకున్నాం, అయ్యా ఇక్కడ సమాధి సిద్ధపరిచాం, కానీ ఆ సమాధికి కనీసం నీ శరీరమైనా దొరికిద్దా అనకూడదు. కానీ ఒక చిన్న మాట, మొన్న మక్కాకి పాపం 40 మంది వెళ్ళారు. మక్కాకి వెళ్తే పుణ్యం అని చెప్పి వెళ్ళారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు అనుకోని ఒక యాక్సిడెంటు, క్షణములో వారికి ఇది మరణము అని తెలియకుండానే కనీసం బూడిద కూడా దొరకకుండా ఆయిల్ ట్యాంకర్ గుద్ది బూడిదైపోయారు. అంటే వారి సమాధి చేయడానికి స్థలం దొరికిందా? ఆ శరీరాలు దొరికాయా? దొరకదా. అంటే ఇక్కడ నేను వారిని తప్పుగా చెప్పట్లా, ఉదాహరణ చెప్తున్నా. ఏం జరిగిందో మనకు తెలీదు, తీర్పు తీర్చకూడదు. కానీ ఇక్కడ ఇతను కూడా, అయ్యా నాకు ఉన్నతమైన స్థలములో సమాధి అనుకుంటున్నప్పుడు అసలు నేను నిన్ను మడిచి ఎక్కడో ఇసిరేస్తున్నప్పుడు నిన్ను తెచ్చి నువ్వెందుకు ఇక్కడ సమాధిలో ఒక శిలలో నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అంటే నీ సమాధి ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను నాకు డబ్బు ఉంది కాబట్టి 1 ఎకరం పొలంలో నా సమాధి కట్టండి అంటావు, కానీ దేవుడు అంటాడు అక్కడ బూడిద కూడా మిగలదు, నీకు బూడిద కూడా అక్కడికి చేర్చబడదు. అటువంటి స్థలములో నువ్వు ఉంటుకుంటున్నావు అన్నప్పుడు ఇక్కడ విశాలమైన దేశంలోనికి ఆయన నిన్ను విసిరివేయును, నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. ఎక్కడండా? అక్కడే. నువ్వు ఎక్కడి దాకా రావు, నీ సమాధిలోనికి నీ శరీరము రాదు. నీ సమాధి ఎందుకు ఎంత పైన కట్టుకుంటున్నావు అంటే, తిని తాగి సుఖించి వాడి జీవితం అంతా దేవుణ్ణి వెంబడించక, దేవుణ్ణి తెలుసుకోనక, కానీ చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఈ స్థాయిలో ఉండాలన్నప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఆ సమాధి కూడా అక్కడికి నేను చేర్చనీయను. చూడండి తర్వాత చదవండి. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను, నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును. నీ స్థితి నుండి యెహోవానగు నేనే నిన్ను తొలగించేదను. నాకు డబ్బుంది అంటున్నావు కదా, నీ రథాలు పడిపోతాయి, నీ స్థితిని నేను తొలగించేవాడిని నేనే. ఎవరో? దేవుడా సాతానా? దేవుడే. మనం ఏ చిన్న దెబ్బ తగిలినా అమ్మో సాతాను నన్ను కొట్టింది, ఎవడో కళ్ళు దృష్టి తగిలింది, ఎవడో చేతపాటు చేశాడంటాం. కానీ ప్రతిసారి మనం గడిచిన 2-3 వారాల్లో చూసుకున్నప్పుడు ప్రతిసారి ఎవరని చెప్తున్నాం? దేవుడా, ఇంకెవరినానా? దేవుడే. దేవుడే. ఏది జరిగినా దేవుడే దానికి కర్త అని ఇక్కడ అంటున్నాడు. చూడండి,
నీ ఉద్యోగము నుండి నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడను హిల్కీయా కుమారుడనగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. ఎవరిని? తన సేవకుడిని తీసుకొచ్చి రాజుగా చేస్తున్నాడు. హల్లెలూయా. రాజును తీసేసి ఎవరిని తీసుకొచ్చి పెడుతున్నాడంట? తన సేవకుడు. అంటే ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవునికి విధేయత కలిగి ఉన్నారో వారిని తీసుకొచ్చి, అన్యాయస్తులుగా ఉన్న వారిని తీసుకొచ్చి దేవుడు ఎవరిని పెడుతున్నాడంట? తన సేవకులను. అందుకే దేవుడు తన సేవకులకు డబ్బు ఇస్తాడంట. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సేవకుల కంటే? ఏదైతే అన్యాయముగా వారు చేశారో వాని సొమ్ము తీసుకొచ్చి తన సేవకులకు ఇస్తాడంట. కానీ చాలా మంది సేవకులు ఏమంటారంటే, అయ్యా పేదరికంలోనే బతకాలి, కష్టంలోనే బతకాలి, లేబులోనే బతకాలంటే ఇక్కడ వారికి అర్థం కాని విషయము, అన్యాయస్తుల సొమ్ము ఎవరికి ఇస్తున్నాడు? న్యాయస్తులు తన యందు భయభక్తులు గల వారికి తీసుకొచ్చిస్తున్నాడంట. దేవుడు ఎప్పుడు నిన్ను సమృద్ధి కలిగిన స్థానంలోనే ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏమంటున్నామంటే, ప్రభువా నాకు ఇది చాలు, నాకు ఇది వద్దు, నేను ఇది అడగను, నాకు ఇది చాలు. నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. కానీ దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలనుకున్నాడు? రాజుగా కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. చాలా మంది ప్రభువా నాకు ఇది చాలు అంటారు. కానీ దావీదు జీవితం ఒక్క మాట మాట్లాడదాం. దావీదుని సమూయేలు అభిషేకించాడు, అవునా కదా? సమూయేలు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత గొలియాతు వెళ్ళి అక్కడ యుద్ధానికి కూర్చున్నాడు. గొలియాతు యుద్ధానికి కూర్చున్నప్పుడు వీళ్ళ అన్నలందరూ యుద్ధానికి వెళ్ళారు. దావీదు ఏం చేశాడు? క్యారేజ్ తీసుకుని వెళ్ళాడు, వాళ్ళకి భోజనం పెడదామని. దావీదు క్యారేజ్ తీసుకుని వెళ్ళాడు, భోజనం పెట్టాలి మా అన్నలకి, పాపం యుద్ధంలో కష్టపడుతున్నారంటే అక్కడ యుద్ధం జరగట్లా. గొలియాతు ఎదురు చూస్తున్నాడు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు. గొలియాతు కండిషన్ ఏంటి? ఎంతమందితో నేను యుద్ధం చేయను, మీలో నుంచి ఒకటి రండి, ఫిలిస్తీన్ల నుంచి నేను గొలియాతును ముందు పెట్టాను, ఒకడే 1 to 1. మీరు గెలిస్తే మీరు గెలిచినట్టు, నేను గెలిస్తే నేను ఆ రాజ్యం గెలిచినట్టు. ఇక్కడ దావీదు ఒకటి అడిగాడు అక్కడ ఉన్న సైనికులందరూ, అయ్యా మరి ఇది గెలిస్తే నాకేంటి? ఏంటి గెలిస్తే నాకేంటి అంటే, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, అయ్యా రాజు ప్రకటన చేశాడు, గెలిస్తే సగ రాజ్యమునిస్తానన్నాడు, కూతుర్నిచ్చి వివాహము చేస్తానన్నాడు, అవునా కాదా? ఇది తెలిసిన తర్వాత యుద్ధానికి వెళ్ళాడా? తెలియకుండా యుద్ధానికి పరిగెట్టాడా? ఇది తెలిసిన తర్వాతే గొలియాతుతో యుద్ధానికి వెళ్ళాడు. హల్లెలూయా. అంటే తన ముందు ఏముంచబడింది? సగ రాజ్యం ఇవ్వబడింది, రాజుగారి కుమార్తెని ఇవ్వబడింది. అంటే జాగ్రత్త గమనించండి, మనం తప్పు అంటున్నాము, దేవుడు అంటున్నాడు నేను నీకు ఒక ద్వారము తెరుస్తున్నాను, ఆ ద్వారములో నువ్వు ప్రవేశించిన వాడివైతే ఆ స్వాస్థ్యము నీకు ఇవ్వబడుతుంది. మరి ముందెళ్ళి అయ్యా మా అన్నలు యుద్ధం చేస్తున్నారు, మా అన్నలు కాదు, ఈడంతటి వాడు, ఈడు కుక్క లాంటి వాడు, ఈడు ముందు నేను యుద్ధం చేస్తాను పరిగెట్టాడా? పరిగెట్లా. మా అన్నలు యుద్ధం చేస్తానంటున్నారు కదా, చేయనియండి. కానీ ఆ యుద్ధానికి ప్రతిఫలం ఏంటంటే, ఆ ప్రతిఫలము సగము రాజ్యము, రాజుగారి కుమార్తె. అప్పుడు యుద్ధానికి వెళ్తానని సౌలుని అడిగాడు. అయ్యా సౌలు నేను యుద్ధానికి వెళ్తానంటే, సౌలు అంటాడు నువ్వు చిన్నవాడివి, ఇవన్నీ నువ్వు యుద్ధం చేయలేవు అంటే, సౌలు తనకున్నవన్నీ ఇస్తాడు. ఏంటి? తలకు పెట్టుకోవడానికి హెల్మెట్లు, బాడీకి పెట్టుకోవడానికి ఆర్మర్లు, కత్తులు ఇవన్నీ ఇస్తే అవన్నీ బాడీకి లూజ్ అయిపోతాయి అంట. దావీదుకి లూజ్ అయిపోయాయి, వేసుకుని నడవడం దావీదుకు రాదు. సౌలు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? దావీదులో అభిషేకం ఉందని ఎవరికి తెలుసు? సౌలుకు తెలుసు. ఎందుకు? సౌలు ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. ఆమేన్. అందుకే దావీదు సౌలును చంపడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతను అభిషిక్తుడు కాబట్టి, ఆ అభిషిక్తుడిని చంపితే ఆ పాపము నా మీదకు వస్తుంది, కాబట్టి నేను చంపను.
సౌలు కూడా దావీదుని ఎందుకు పంపించాడు? ఎస్, హీ ఈస్ అనాయింటెడ్. ఆ దర్శనం చూశాడు సౌలు, ఇతను చంపగలడు. అంటే జాగ్రత్తగా గమనించండి, దేవుడు నాకు ఇస్తానన్నాడు, దాన్ని నేను క్లెయిమ్ చేయకపోతే నాకు రాదు. సరే, నేను గెలిచాను కదా, దేవుని నామం పేరట గెలిచాను కదా, వదిలేశాను ఆస్తిని. వదిలేశాడా? ఇల్లు అడిగి తీసుకున్నాడా? ఇల్లు అడిగి తీసుకున్నాడు, కూతుర్ను కూడా తీసుకున్నాడు. వెంటనే సౌలుకి ఏమైంది? వీడిని చంపించేస్తాను. అంటే పెళ్ళైన మొదటి దినం నుంచే దావీదు జీవితం ఎలా మొదలైంది? మరణానికి జీవానికి పోరాటంలా మొదలైంది. కానీ ఇప్పుడు ఆయన ఓడిపోయాడా? రాజ్యాన్ని దక్కించుకున్నాడు, కుమార్తెను దక్కించుకున్నాడు. కానీ ఆ కుమార్తె ఉందా? వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడి ముందు నువ్వు బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తావేంటి? నువ్వు రాజు కదా, నీ హుందాతనం నీకు ఉండాలి కదా, బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తావేంటి దేవుడి ముందు? ఇది నాకు అవమానం కాదా? తండ్రి ఏదైతే కోరుకున్నాడో, నా కుమార్తెకు భర్త ఉండకూడదని, ఆ తండ్రి కోరిక అతి నెరవేరలేదు. కానీ దావీదుతో ఉండగలిగింది ఆ కుమార్తె? ఉండలేకపోయింది. అంటే జాగ్రత్తగా గమనించండి, నా హృదయంలో ఏ తలంపు ఉందో ఆ తలంపును దేవుడు చేయక మానడు. ఒకటి కాకపోతే ఇంకోటి జరిగింది. మీరు మంచి అయినా అడగండి, చెడైనా అడగండి, మంచినే అడగండి, మంచి అది జరగక మానదు. ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు, కానీ అది మీ జీవితంలో జరగక మానదు. దావీదు కాపురం చేసిందా? చేయలేదు కదా, వదిలేసి వెళ్ళిపోయింది కదా. సౌలు కుమార్తె దావీదుతో కాపురం చేయలేదు, వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ప్రతి మాటని దేవుడు ఇస్తాను అన్నప్పుడు నా సేవకుడిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంట చూడండి. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరచి నీ అధికారమును అతనికి ఇచ్చిన. ఏమిస్తున్నాడంట? అధికారం ఇస్తున్నాడంట. ఇంకా అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి అగును. ఏం చేస్తున్నాడంట? యెరూషలేమును యోధా వారికి ఏం చేస్తున్నాడంట? తండ్రి అవుతాడంట. ఎవరు? సేవకుడు. అంటే దేవుడు అభిషేకం ఎవరు తలుచుకుంటే ఎక్కడ వరకు తీసుకెళ్తాడో గమనించండి. కానీ ఇక్కడ నేను మనుషులను మాత్రమే చూస్తున్నా, నా హ్యాపీనెస్ మాత్రమే చూస్తున్నా, తినుచు త్రాగుచు సుఖించుచు ఇక్కడ అయిపోయాను నా జీవితం. దీనిని దాటిన జీవితం దేవుడు ఇస్తానంటున్నాడు. చూడండి, ఆ దాటిన జీవితం ఏంటో చూడండి. 22వ వచనము. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. అంటే ఏ అధికారం వచ్చింది? దావీదు దగ్గర నుంచి అధికారం ఇప్పుడు ఎవరికి వచ్చింది? తాళపు చెవులు ఎల్యాకీమును. ఎవరు? తన సేవకుడు. మళ్ళీ కొత్త నిబంధనలో చూస్తాం, ఈ తాళపు చెవులు ఎవరి దగ్గరికి వచ్చినాయి? పరలోక రాజ్యం తాళపు చెవులు పేతురు దగ్గరికి వచ్చినాయి. పేతురుకి ఎందుకు వచ్చినాయి? ప్రభు శిష్యులందరినీ కూర్చోబెట్టి నేను ఎవరు అని అడిగితే ఎవరన్నా సమాధానం చెప్పారా? ఎవరు చెప్పలా. ఎవరు చెప్పారు? పేతురు మాత్రమే చెప్పాడు. ఎవరు? నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు. ఈ ఒక్క మాట పేతురు ఆన్సర్ ఇచ్చినందుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు అతని దగ్గరికి వెళ్ళిపోయినాయి. మిగతా 11 మంది దగ్గర లేవు. 11 మంది అపోస్తులే. తర్వాత అభిషేకం పొందిన పౌలు దగ్గరికి కూడా లేదు. కానీ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. ఎవరు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? పేతురు నీ జీవితంలో తాళం తీస్తేనే పెడతాం. హల్లెలూయా. అంతకుముందు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దావీదు దగ్గర ఉన్నాయి. అవి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి? ఎల్యాకీముకు ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ దీన్నే దేవుడు ఇంకొకటి చూపెడుతున్నాడు మనకి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం.
భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. అది పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఎల్యాకీముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? తాళపు చెవులు ఇచ్చాడు. ఎల్యాకీముకి తాళపు చెవులు ఇచ్చాడు. తాళపు చెవులతో పాటు అతనికి ఇంకొక అధికారం ఏమి ఇచ్చాడు? అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఇదే అభిషేకము. తాళపు చెవులైతే మనకు లేవు, కానీ మనకేమిచ్చాడు దేవుడు? భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది పరలోకమందును బంధించబడి. అంటే ఎవరు బంధించాలి ఇప్పుడు? మనమే. కానీ మనమేమంటాం? ప్రభా సాతాను పడుతుంది, ప్రభా చీకటి శక్తులు కొడుతున్నాయి, చేతబడి శక్తులు కొడుతున్నాయి. దేవుడు నీకేం చెప్పాడు? నువ్వు బంధించు. దేవుడు చెప్పిన మాట ఏంటి? బంధించు. ఎన్నిసార్లు నీ ప్రార్థనలో వాటిని బంధించావు? దేవుడు ఉపమానం కూడా చెప్తాడు. అయ్యా, నీ ఇంటికి దొంగ వచ్చాడు, నీ ఇంటికి దొంగ వచ్చి దోచుకున్నప్పుడు యజమానుని బంధించకపోతే ఆ దొంగ ఏమన్నా దోచుకోగలడా? దోచుకోలేడుగా. అంటే ఎవరిని బంధిస్తాడు? ముందు యజమానుని బంధిస్తాడు. ఇవాళ కూడా నీ మీద యజమానుగా ఉన్న సాతాను నువ్వు బంధించకపోతే నీ ఇంటిలో ఉన్న స్వాస్థ్యము నీకు దక్కదు, నీ ఇంట్లోది. అంటే దొంగ ఎప్పుడైనా దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ గడిలో వస్తాడో తెలియదు, ఏ గడిలో ఆ దొంగ వస్తాడో తెలియదు. ఆ దొంగ ఏంటంటే ఏముండదు, మనతో మన ఫ్రెండే, అరే నేను 10,000 పెట్టుబడి పెట్టాను, చక్కగా నాకు వారంలో 15,000 వచ్చినాయి, నువ్వు పెట్టవచ్చు కదా, నువ్వు కూడా 10 పెట్టచ్చు కదా, నువ్వు కూడా 10 పెట్టచ్చు కదా, నేను పెడుతున్నా నువ్వు పెడతావు, వీడికి వచ్చినాయి ఏమో కానీ పెట్టిన ఫ్రెండ్కి రావు. ఎంత నష్టం? 10,000 నష్టం. ఎన్ని స్కీములు జరిగినాయి, ఎన్ని స్కాములు జరిగినాయి. అగ్రిగోల్డ్ ఎంతమంది పెట్టారు? ఫామ్ ల్యాండ్లో ఎంతమంది పెట్టారు? ఒకడు పెట్టాడు, ఇంకొకడిని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తున్నారు. ఎన్ని కోట్ల నష్టం జరిగింది వాడ. అంటే ఇక్కడ నేను దానిని బంధించాలంటే ఆ ఫ్రెండే మంచిగా చేశాడు నీకు, కానీ ఆ ఆలోచన నీ దగ్గరికి త్యానీయకుండా నువ్వు ముందే ఎవరిని బంధించాలి? నాకు ఆటంకపరిచినవి, ఇబ్బంది కలిగించినవి, వ్యసనపరిచినవి వాటన్నిటినీ నీ నామములో బంధిస్తున్నాను అన్న మాట నీ ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నువ్వు భూమి మీద దేనిని బంధిస్తావో అది ఎక్కడ బంధించబడుతుంది? పరలోకములో. నువ్వు భూమి మీద దేనిని విప్పుచున్నావో అది ఎక్కడ విప్పబడుతుంది? పరలోకములో. అంటే తాళపు చెవులు అయితే నా దగ్గర లేవేమో కానీ శత్రువును బంధించే అధికారం ఎవరిచ్చారు? దేవుడు నాకు ఇచ్చాడు. ఆశీర్వాదాలు విడుదల చేసుకునే అవకాశం ఎవరిచ్చాడు? దేవుడు నాకు ఇచ్చాడు. అయ్యా, ఎల్యాకీమును ఆశీర్వదించావు, సంపదించావు, నీ రాజ్యమును తీసేసి ఎల్యాకీముకి ఇచ్చావు కదా, మరి అటువంటి సంపద నాకు కావాలా వద్దా? కోరేష్కి ఏమి ఇచ్చాడు? దాచి ఉంచిన ధన నిధులు ఇచ్చాడు. కోరేష్కి ఇచ్చాడే లేదా? నా సేవకుడా. కోరేష్ని ఏమని పిలుస్తాడు? నా సేవకుడా. కానీ రాజు, కోరేషు రాజు, కానీ దేవుడు నా సేవకుడా అని పిలుచుకుంటున్నాడు. అంటే నాకు బంధించడానికి ఆశీర్వాదం ఇచ్చాడు, వెప్పడానికి కూడా ఆశీర్వాదం ఇచ్చాడు. నా కంటి ముందు నా ఉద్యోగానికి ఇంతే జీతం వస్తుందేమో, కానీ నీకు తెలియని ఆశీర్వాదం నీ కుటుంబంలోనికి ఎలాగొస్తుందో తెలియదు, కానీ దేవుడు దానిని నీకు ఇస్తాడు. ఆమేన్. అంటే మనం ఏం చూస్తామంటే ఇక్కడ విశ్వాసం అంటే నాకున్న స్థితిని చూస్తా, నాకున్న స్థితిని చూస్తా, నా ఎంప్లాయ్మెంట్లో నా శాలరీకి ఇంతకు మించి రాదు అని నేను చూస్తా. కానీ దేవుడు నీకు ఏదైనా ఇయ్యగలడు నువ్వు ఆయనను అడిగితే. ఆయనను అడిగితే అంటే నీ కంటితో చూసిన దాన్ని అడిగితే దాని విశ్వాసం అనరు. చూడని దాన్ని నువ్వు అడగగలిగితే దాన్ని విశ్వాసము అంటారు. హల్లెలూయా. చూడని దానిని అడగగలిగితే అంటే దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు రాజులుగానే ఉంచాలనుకున్నాడు. దేవుడు తన బిడ్డల్ని
రాజులుగా ఉంచాలనుకున్నాడు. కానీ మనమే దానిని అడగక దేవుడు మాట్లాడినాడు, మీరు భూమి మీద దేనిని విప్పుదురో అది ఎక్కడ విప్పబడుతుంది? పరలోకమందు విప్పబడుతుంది. దీనికి ఏం చేయాలి? ప్రాసెస్ చదవండి ఒకసారి. అది మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఒక్క నిమిషం. మీలో ఇద్దరు ఏకీభవించి భూమి మీద దేన్ని అడిగినా, ఇక్కడ నేను ఏకీభవించి అడుగుతున్నానంటే ఏం అడుగుతాను? ఇల్లు అడుగుతాను, మంచి కారు అడుగుతాను, పిల్లలకు ఉద్యోగం అడుగుతాను, లేదా పెళ్ళిళ్ళు అడుగుతాను. ఎంత మించామని అడుగుతానా? ఇక్కడ అయ్యా నేను బ్యాంక్ రాబరీ చేయొచ్చా? ఇద్దరు ఏకీభవించి ఏదైనా అడగొచ్చు అన్నప్పుడు నేను బ్యాంక్ రాబరీ చేయొచ్చా, ఎవరన్నా మోసం చేయొచ్చా, ఇలా ప్రార్థన ఎవరన్నా చేస్తామా? చేయం కదా. అంటే ఆలోచనలు ఉన్నాడు, అసలు ప్రార్థనకే రాడు కదా. ప్రార్థనకు వచ్చిన వాడికి ఆలోచనలు ఉండవు, ఆ ఆలోచనలు ఉన్నాడు ప్రార్థనకు రాడు. అంటే ఇక్కడ మీరు దేనిని అడిగినాను అన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఏం అడుగుతున్నాను? నా కుటుంబం కోసం అడుగుతున్నానా, సమాధానం కోసం అడుగుతున్నానా, ఆశీర్వాదం కోసం అడుగుతున్నానా, దేనిని అడుగుతున్నాను? దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు నాకు అవకాశం ఇస్తాడంట. మీరు విప్పండి, మీరు ఇద్దరు చాలు. సంఘం కూడా అవసరం. సంఘానికి వెళ్ళి మీ పాస్టర్ గారికి చెప్పవసరంలా. మీ భార్యాభర్తలు ఉన్నారు కదా, మీ ఇద్దరే అడగండి చాలు. దేనినైనాను ఏకీభవించి అడిగితే చాలు. ఇక యెషయా గ్రంథానికి వచ్చేద్దాము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. నేను అతన్ని స్థిరపరిచెదను. దేవుడు నెక్స్ట్ కండిషన్ ఏమిస్తున్నాడు? నేను అతన్ని స్థిరపరిచేదను. అంటే ఉంటుందో పోతుందో, ఎవడన్నా దొంగిలిస్తాడో, ఎవడన్నా కొట్టేస్తాడేమో, ఉంటుందా? ఎవరు స్థిరపరిచారు? దేవుడు స్థిరపరిచాడు. దేవుడు స్థిరపరిచిన సొలొమోను రాజ్యం ఉందా పోయిందా? అతడు దేవుడితో ఉన్నంతకాలం ఆ రాజ్యాన్ని ఎవరో టచ్ కూడా చేయలేదు. దావీదుకి ఇచ్చిన రాజ్యం ఉందా పోయిందా? కొడుకులే ఇబ్బంది పెట్టారు, అయినా కూడా మరలా ఆ రాజ్యం అతనికి ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఎల్యాకీముకి ఏమిస్తున్నాడు? యెరూషలేము, యూదా 2 గోత్రాలు రాజ్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా గమనించండి. ఇన్హెరిటెన్స్ ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి. దీనిని నేను ఎప్పుడైతే అడుగుతానో ఆ స్వాస్థ్యము నా యొద్దకు రాక మానదు. కానీ మనం ఏం చేస్తామంటే, నా కష్టార్థం కదా, తినుచు తాగుచు సుఖించుచు. చదవండి ఇక్కడ ఏమంటున్నాడు. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను గుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెదను. కీవర్డ్ మిస్ అయిపోయాం. 22వ వచనము. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. ఇప్పుడు దావీదు అధికార తాళపు చెవుల భారం ఎవరి మీద ఉన్నాయి? ఎల్యాకీముని మీద ఉంచితే, మనం చేయి విసిరేసిన బంధువులు అంటాం కదా, వేలు విసిరిన తమ్ముడు, ఇలాంటివి అంటాం కదా. దేవుడు కూడా అట్లాగే మాట్లాడుతున్నాడు. చిన్న చెంబులు తప్పాడు అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎక్కడ వేలాడదీస్తున్నాడంట? ఎల్యాకీముకు వేలాడదీస్తున్నాడంట. ఎందుకంట? అతని భుజముల మీద భారం ఉంది. అతని భుజముల మీద భారం ఉంది. మరలా ఇదే భారం ఎవరికి తీసుకొచ్చారు? యేసుక్రీస్తు మీద తీసుకొచ్చాడు. అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏ రాజ్యభారము? లోక రాజ్యభారం. అంటే మనల్ని అందరిని ఏం చేస్తున్నాడు? ఆయన శరీర అవయవాలుగా చేస్తున్నాడు. ఇక్కడ వచ్చిన మాట ఏంటి? మీరందరూ ఆ ఎల్యాకీముకు వేలాడతారు లాగా. కానీ యేసుక్రీస్తు ఏమయ్యారు? శరీర భాగాలు అయ్యారంట. తేడా గమనించండి. వాక్యం కూడా ప్రత్యేకంగా మాట్లాడింది. ఇతని మీద భుజం మీద భారం ఉన్నప్పుడు ఇతను తీసుకొచ్చి ఇలా వేలాడిచ్చాడు హ్యాంగర్ లాగా.
ఆ చుట్టాలు అవ్వచ్చు, దూర బంధువులు అవ్వచ్చు, అందరినీ తీసుకొచ్చి ఆరాధిస్తారు. కానీ యేసుక్రీస్తు వారికి ఏమిచ్చాడంట? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. మనందరం ఏమై ఉన్నాం? ఆయన శరీరంలో భారమై ఉన్నామంట. ఒక్కొక్కడు ఒక్కొక్క అవయవం అయి ఉన్నామంట. అందుకే ఆయన రక్తము వెల చెల్లించి మనల్ని కొన్నాడంట. అందుకే బాడీలో రక్తం వెళ్ళని ప్లేస్ ఏమైనా ఉందా? ఏ ప్లేస్కి రక్తం వెళ్ళకపోతే దాన్ని ఏమంటారు? చచ్చుబడిపోయింది, పెరాలసిస్. చచ్చుబడిపోయింది, పెరాలసిస్. అంటే అక్కడ ఎవరు లేరు? రక్తము లేదంటే దేవుడు లేదు, ఆ వెలగట్టబడిన ఆ సంఘము లేదు, ఆ జనము లేదు. జాగ్రత్త గమనించండి. దేవుడు ఎలా నీ దగ్గరికి వస్తాడో నీతో మాట్లాడుతున్నాడు. వాడు నీకు బంధించడానికి అధికారం ఇచ్చాడు, విప్పడానికి అధికారం ఇచ్చాడు. కానీ నువ్వు దానిని వాడకపోతే ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం నీకు ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని రుచి చూడలేదు. దేవుడు అన్నాడు, నేను ఇచ్చాను, నువ్వు దాన్ని అడిగి పొందుకోలేదు. రాజ్యభారం ఉంది, దావీదు అడిగి తీసుకున్నాడు. దావీదుకు దేవుని శక్తి తెలుసు, దేవుని అభిషేకం ఉందని తెలుసు. వెళ్ళి ప్రతిఫలం ఏంటో కనుక్కుని వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వచ్చి ఆ ప్రతిఫలం తీసుకున్నాడు. దేవుడు కూడా అన్నాడు, నువ్వు ప్రతిఫలం అడిగావు కదా, ఈ ప్రతిఫలం నీకు దక్కాలంటే నీకు ఒక యుద్ధాన్ని పెడతాను, ఆ యుద్ధం గెలిస్తే ఆ ప్రతిఫలము నీదే. అయ్యా ఎదురుగుండా పచ్చని మురళి పార్క్ ఉంది, నాది కావాలి అంటే దేవుడు ఇచ్చేస్తాడా? ఎవడో ఎందుకు ఆ వానరు ఒప్పుకోడు. ఆ పచ్చని మురళి పార్క్ కావాలంటే నువ్వు పోరాడవలసిన స్థాయిలో పోరాడితే దానికి మించిన దాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్. అంటే నువ్వు దాన్ని మెయింటైన్ చేయగలవో లేదో తెలియాలి కదా. నువ్వు అడిగావు, బాగుంది, నువ్వు అడిగావు, దాన్ని మెయింటైన్ చేసే అధికారం నీ దగ్గర ఉందో లేదో తెలియాలిగా. నీకు ఇచ్చాడు దేవుడు, వెంటనే ఇంకోటి ఏం చేస్తాడు? కింద తెలియగలవాడు నిన్ను ఏమార్చి 2 చెక్కుల మీద సంతకాలు పెట్టించుకుంటే ఏమైపోద్ది? 2 నిమిషాల బిజినెస్ కొలాప్స్ అయిపోద్ది. అందుకే నువ్వు అడిగింది పెద్దది కదా, ఆ పెద్దదాన్ని నువ్వు మొయ్యగలవో లేదో అని నీకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష గొలియాతు రూపంలో దావీదు గెలిచాడు. మరి నీ జీవితంలో అదే పరీక్ష వస్తే నువ్వేమంటావు? దేవుడు నన్ను వదిలేశాడు, సాతాను నన్ను ఇబ్బంది పెడుతుంది, సాతాను నన్ను ఇరుకులు పెట్టింది, ఎవడో నా మీద చేతబడి చేశాడు. నువ్వు అడిగింది దక్కాలంటే పోరాటం చెయ్యాలి కదా. సౌలుకు ఊరికి అల్లుడైపోయాడా దావీదు? గొలియాతుతో పోరాడాడు. రాయితో కొట్టాడా, దేంతో కొట్టాడా సెకండరీ, కానీ పోరాటానికైతే వెళ్ళాడుగా. నువ్వు అడుగుతున్నావు, ఆ అడిగింది దక్కాలంటే సులువైనది, నీకు ఇబ్బంది కలిగించదైతే వెంటనే నీకు వచ్చేస్తుంది. కానీ దాంట్లో లోటుపాట్లు ఉన్నాయి అన్నప్పుడు దేవుడు నిన్ను నేర్పించే దానిలోనికి పంపిస్తాడు. ఆ నేర్పించే ప్రయాణంలో మనం దేవుణ్ణి వదిలిపెడతాం. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెడతాం. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు? ఈ శ్రమలో నేను దేవుడితో ఉన్నప్పుడు ఉన్నాయి, లేనప్పుడు ఉన్నాయి, నాకు తేడా ఏమున్నా? నేను దేవుణ్ణి ఎప్పుడైతే వదిలేసావో నీకు ఇవ్వాలనుకున్న తాళం చేయం ఏమైపోయింది? దూరం అయిపోయింది. జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్వాస్థ్యం నాకు ఏమి ఇవ్వబడుతుంది. అందుకే చూద్దాం లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుతురు, ఇవి మీకు కావలసిన ఉన్నవని మీ తండ్రికి తెలియదు. చూడండి, ఏమి తిందుము ఏమి తాగుదుము అని విచారింపకుడి, అనుమానమును కలిగి. అనుమానం కూడా మీకొద్దు. ప్రభువా ఇది నాకు దొరికిద్దా దొరకదా, ఇవాళ అన్నం దొరికిద్దా దొరకదా. దేవుడు పరలోక ప్రార్థన అదే చెప్పాడు, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమంటే నువ్వు వేకువజామును లేచి ప్రభువా ఈ దినం ఆహారము నాకు సిద్ధపరచమంటే అనుమానము నీలో ఉండనప్పుడు దేవుడు నీకేమిస్తాడంట? ఆహారమును తీసుకొచ్చిస్తాడు. ఎందుకు? దేవుడు నీకు నేర్పిన ప్రార్థన అది. ప్రార్థన అంటే ఏంటి? అనుమానం మీరు కలిగి ఉండకుడి. అనుమానం అవుతుంది మీదే. మీ ఆహారాన్ని ఎవడో దొంగిలించలేడు.
ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీ తండ్రికి తెలియను. అయ్యా, ఏలియా తినడానికి ఆహారం లేదు, కాకులు తెచ్చిపెట్టియా పెట్టలేదా? కాకుల్ని ఎవరు పంపించారు? దేవుడా కాదా? దేవుడే పంపించాడు. కాకుల్ని దేవుడే పంపించాడు. కాకోలములు అని ఉంటుంది. ఎక్కడ నీళ్ళు తాగమన్నాడు? సెలయేరులో నీళ్ళు వస్తాయి కదా, ఆ సెలయేరు నీరు తాగు. ఎప్పుడు? ఆ సెలయేరు ఎండిపోయేంత వరకు. అంటే ముందు సమృద్ధి ఉంది, కానీ ఆ సమృద్ధికి వెళ్ళేలోపు ఇక్కడ ఏలియా పరిస్థితి ఏంటి? సెలయేరులో నీళ్లు తాగడం, కాకులు ఏమైనా తీసుకొచ్చి చిన్న రొట్టె ఈ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు వేస్తే ఇది అంటాం. మరి ప్రవక్త కదండి, అభిషేకం కలిగిన వాడు కదా. అంటే ఆ ప్రవక్తకు దేవుడు ముందే చెప్తాడు, కాకోలములతో నేను నీకు ఆహారం పెడతాను, ఆ సెలయేరులో నీరు తాగుతూ కొన్ని దినములు అక్కడ ఉంటుము. అక్కడి నుంచి పేద విధవరాలింటికి పంపిస్తాడు. అంటే ఆ స్థితిలో ప్రభువా నన్ను వదిలేసావా? ఏంటి నాకు ఈ దరిద్రం, ఏంటి నాకు ఈ పరిస్థితి? కాకు నోట్లోంచి వదిలేసి నేను వెంటవేంటి? ఏలి అడగలా. నువ్వు ముందే చెప్పావు, చెప్పిందే ఇస్తున్నావు, సరే దీంతోనే నేను తృప్తి పడతానని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ పేద విధవరాలకు ఆశీర్వాదం ఎక్కడి దాకా ఇచ్చాడు? నూనె తక్కువ కాలేదు, పిండి కొదవై ఉండలేదు. మరి రెండు తక్కువ ఉన్నప్పుడు ఆయన దేవుని అభిషేక్తుడిగా ఇవ్వడానికి తక్కువ చేస్తారా? 3 పూట్ల సమృద్ధి, 3 పూట్ల సమృద్ధి. ఆమె అంటే జాగ్రత్తగా గమనించండి. నేను ఈ స్థితిలో వెళ్తున్నానని నువ్వు దేవుణ్ణి నిందించొద్దు, అవమానపరచొద్దు, దేవుడి నుంచి దూరం అవ్వద్దు. ఈ స్థితి దాటిన తర్వాత నీ పిండి కొదవ కాదు, నీ నూనె తక్కువ కాదు. కానీ ఈ స్థితిలో దేవుడు అన్నాడు, నువ్వు నాతో ఉన్నావా? నువ్వు నాతో ఉన్నావా? ఎప్పుడైతే నేను దేవునితో ఉండడం మానేశానో దేవుడు అన్నాడు మడిచి. ఇవాళ సినిమాల్లో జోక్గా వాడుతున్నాం, కానీ బైబిల్లో ఎప్పుడో చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు నాకు దూరంగా ఉన్నావో నిన్ను మడిచి నీ సమాధి శవం కూడా నేను దొరకనీయను. నీ శవం కూడా దొరకనీయను. నేను చచ్చిపోయిన తర్వాత అబ్బో నాకు ఘనమైన సత్కారాలు చేస్తారనుకుంటున్నావు కదా, నీ శవము కూడా దొరకదు. హల్లెలూయా. చూద్దాం, చదువు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుని దానితో కూడా ఇది మీకు అనుగ్రహించబడును. చిన్న మంద భయపడుకుని మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏంటిదంట? ఏంటిది? రాజ్యము ఇవ్వడం ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైంది. రాజ్యం అంటే ఏంటి? ఒక రాజు ప్యాలెస్లు, లేదంటే సినిమాలో చూపించినట్టు చుట్టూ 4 నౌకర్లు ఇవా? The peace in your heart. 100 కోట్లు ఆస్తుంది, 1000 కోట్లు ఆస్తుంది, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టావు, దోచుకున్నావు, రాత్రికి నిద్ర పట్టిద్దా? కానీ నీకు సమాధానం కలిగిన జీవితం ఉంది, నీ కుటుంబ బిడ్డలందరూ ఆశీర్వదింపబడ్డారు, నీ చుట్టుపక్కల ఎవరితో నీకు గొడవలు లేవు, అన్యాయమైన సొమ్ము నీ దగ్గర ఏమీ లేదు, పడుకుంటే నిద్ర పట్టిద్దా పట్టదా? దేవుని రాజ్యం ఇంతకు మించి ఎక్కడ నుంచి ఉందా? అంటే నేను ఎక్కడ ఎతకట్లా? భూమి మీద నా దేవుని రాజ్యాన్ని నేను వెతకడం లేదు. ఎందుకు? దేవుడు నేర్పించాడు పరలోక ప్రార్థనలో, తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరును గాక. పరలోకంలో నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు ఉంటారా? ఉండరు. పరలోకం అంతా సమాధానమే. భార్య ఉండదు, భర్త ఉండదు, పిల్లలు ఉండరు, ఏముండరు, నువ్వు దేవుడు అంతే. కానీ ఇక్కడ భూమి మీద ఏమిచ్చాడంట? నీకు భార్య, భర్త, కుటుంబము, సంతోషము, ఆనందము అన్నీ ఇచ్చి నా రాజ్యము కూడా ఈ భూమి మీదే నీకు ఇస్తున్నాను. అందుకే దేవుడు అంటాడు, ప్రభువా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరును కాక. అంటే భూమి మీద ఏం కావాలి? పరలోకంలో ఏ సంతోషం ఉంటుందని నేను చచ్చిపోయిన తర్వాత ఆలోచిస్తున్నానో దానిని భూమి మీదే అనుభవించాలి. దేవుడు అన్నాడు ఈ రాజ్యం ఇవ్వడానికి దేవుడికి ఇష్టమై ఉన్నది. నా అన్నదమ్ములతో గొడవలు ఉండవు, అక్క చెల్లెలతో గొడవలు ఉండవు, బిడ్డలతో గొడవలు ఉండవు, వాళ్ళు సెటిల్ అవ్వలేదన్న బాధ ఉండదు. సమాధానము నాతో ఉంటుంది. ఏ రోగము నన్ను ఇబ్బంది పెట్టదు, ప్రశాంతంగా పడుకుంటా.
హల్లెలూయా. చదవండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఇక్కడ ఏమంటున్నాడంట? ధనమును అమ్మి ఎవరికి ఇమ్మంటున్నాడు? పేదలకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? నా కష్టార్జితం కదా. అంటే ఒక కుటుంబము లేమిలో వెళ్తున్నప్పుడు, ఒక కుటుంబం కష్టంలో వెళ్తున్నప్పుడు ఆ కుటుంబానికి నువ్వు సహాయం చేస్తే దేవుడు అంటాడు నువ్వు నాకు సహాయం చేసినట్టే. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు సహాయం చేసినట్లే. అయ్యా మేము బట్టలు లేకుండా ఇచ్చేస్తున్నావు అంటే, బట్టలు లేనప్పుడు నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావంటే, ఎవరికైనా నువ్వు బట్టలు లేని వారికి సహాయం చేసే దేవుడు అంటాడు అక్కడ నువ్వు చేసిన సహాయము పరలోక రాజ్యములో నాకు చేసినట్లే. ఇక్కడ కొర్నేలితో దేవుడు ఇదే మాట్లాడతాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తులు 10:1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఏం చేస్తున్నాడంట? ప్రజలకు బహుధర్మము చేయించు. ధర్మమా బహుధర్మమా? ముందేముంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, రెండోది ఏం చేశాడంట? దేవుడు నాకు ఇచ్చాడు కదా, నా సమృద్ధిలో నిన్నాను కదా, నేను ధర్మం చేయడం కాదు, ఎలాంటిదంట? బహుధర్మములు చేస్తున్నానంట. దీన్ని దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏమేమి చేయని? ప్రార్థనలు అంటే నువ్వు బహుగా ఇవ్వడం వల్ల ఎక్కడికి చేర్చినాయి అంట? దేవునికి జ్ఞాపకార్థముగా. మనందరం చేసేది ఏంటంటే ప్రార్థన మాత్రమే చేస్తాం. ఎవరికైనా రూపాయి ఇవ్వాలంటే చేయరాదు. కానీ కొర్నేలి విషయంలో దూత వచ్చి చెప్తుంది, ప్రార్థన మాత్రమే కాదు, నీ ధర్మం కూడా ఎక్కడికి చేరిందంట? జ్ఞాపకార్థంగా పరలోక రాజ్యంలో దేవుని యొద్దకు చేరిందయ్యా. హల్లెలూయా. అంటే నేను ఇవ్వడం వల్ల నాకు తెలియని ఆశీర్వాదం ఒక దూత నా చుట్టూ కావాలి ఉంది. ఏం చేస్తుంది? లెక్కేస్తుంది. దేవుడు వద్దన్నా అది జ్ఞాపకార్థంగా మారిందంట పరలోక రాజ్యంలో. మనందరం ఏమంటాం? అయ్యా చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్తాం, అక్కడ బంగారం ఉంటుంది, అక్కడ అన్నీ అయ్యే ఉంటాయి, ఏ కష్టాలు ఉండవు. బంగారం ఉంటుంది, నడవగలవా? మెడలో వేసుకోగలవా? తిరగలవా? ఎవరికైనా చూపించగలవా? ఏమీ చూపించలేవు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం ఉండదు, ఆత్మ మాత్రమే ఉంటుంది. శరీరం ఉంటుందా? ఆత్మ ఉంటుందా? ఆత్మే. అక్కడ బంగారం రోడ్డు ఉంటే ఏంటి, ఏముంటే ఏంటి? మనందరికీ ఏ భ్రమలో పెట్టారంటే, అయ్యా నువ్వు బాప్తిజం తీసుకుంటే చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్తావు, పరలోక రాజ్యం అంతా బంగారపు రోడ్లు ఉంటాయి. అంటే నీ వ్యామోహ బంగారాన్ని ఎక్కడదా తీసుకెళ్ళింది క్రైస్తవ సమాజం? పరలోకంలో వ్యామోహంగా తీసుకెళ్ళి చూపెడుతుంది. కానీ నీ కాళ్ళుండో, చేతులుండో, తినడానికి ఏముండదు. ఉంటుందా? ఉండదు. ఆత్మలు తింటాయా? ఇక నీకు ఆకలేస్తే 100 రూపాయలు పెట్టి బిర్యానీ నేను అబ్బాయి ఎవరు రుచుకుంది అంటావు. అక్కడ ఏమైనా ఉండదా? అసలు ఆకలే ఉండదు. అంటే నీ ఇమాజినేషన్లో ఇక్కడ బంగారం నా మెడలోకి లేదు, నా చేతులకు లేదు, మా ఇంట్లో దాచుకోవడానికి లేదు. కానీ అదే పరలోకి వెళ్తే గోల్డ్ బంగారం అంట. ఆ బంగారాన్ని చూడలేవు, తినలేవు, వేసుకోలేవు. అంటే ఈ పరలోకాన్ని కూడా ఎలా అమ్మేసావంటే, బాప్టిజం చచ్చిపోతే పరలోక రాజ్యం, అక్కడ బంగారం ఉంటుంది. అంటే ఇప్పుడు బాప్టిజాన్ని ఏం చేశారు? బంగారానికి అమ్మేశారు. నీ వ్యామోహం ఎక్కడ దా పరిగెట్టింది? ఇక్కడ లేదేమో, అక్కడికి వెళ్తే బంగారం ఉంటుంది. అక్కడికి దేహం ఉందా?
అంటే మనిషి ఎలా పొందుకోవలసిన స్థితిని ఇప్పుడు ఎవరు చంపేశారు? సేవకులే బంగారానికి అమ్మేశారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరునుగా కనుగొని ప్రార్థన చేయి. భూమి మీద దాన్ని రుచి చూస్తావు నువ్వు. హల్లెలూయా. చూద్దాం. ఎక్కడ ఆగాను? ఇక్కడికి వస్తే లూకా 12:35. ఇప్పుడు ఈ ధర్మాలన్నీ ఎక్కడికి వెళ్ళినాయంట? దేవుని సన్నిధంలో జ్ఞాపకార్థముగా. అంటే ఇక్కడ దేవుడు అమ్మి ఇమ్మంది, మీరు తినకుండా అమ్మి ఇమ్మల్లా, మీరు తినగా తృప్తి పడ్డాక అమ్మి లేని వారికి ఇవ్వండి. అయ్యా ఎవరన్నా సహాయం ఉన్నారు, లేని వారంటే రోడ్డు మీద అడుక్కునేవాడే కాదండి. మనకు తెలిసిన బంధువుల్లో చాలామంది కష్టాల్లో ఉంటారు. వారు అడిగినా అడగకపోయినా వెళ్ళి కుదంత జ్ఞాపకార్థంగా అమ్మ ఇదిగో తీసుకోండి అని ఎప్పుడైతే ఇవ్వగలరో అది ఎక్కడికి చేరుతుందంట? దేవునికి చేరుతుంది. ఒకవేళ ఆ కుటుంబం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే, ప్రభువా ఈ సమయంలో నేను ఈ శ్రమలో ఉన్నప్పుడు ఈ బిడ్డ నాకు సహాయం చేశాడు, అతనికి మేలు జరగాలి, ప్రార్థన చేస్తారా చేయరా? వారి కోసం చేసుకోకపోయినా ఇతని కోసం చేస్తారా చేయరా? ఆ ప్రార్థన మీకు మీ కుటుంబాలకు దీవెనగా మారింది. ఆమె ఉంది, మీ దగ్గర ఉంది. ఓకే, నేను బంగారం వేసుకొని పక్కన వాళ్ళకి చూపించిన నా బాంధాన్ని అడగకపోయినా పర్వాలా, ఒక కుటుంబానికి ఒక పూట భోజనం కనుక మీరు ఇయ్యగలిగితే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అది జ్ఞాపకార్థంగా పైకి చేర్చబడింది. ఆమె డోంట్ వరీ అబౌట్ అవర్ లగ్జరీస్. ఇంకా దీనిని దాటిన స్థితి చూడండి. వచ్చేయడం ఇక్కడ 12:35. మీ నడుములను కట్టుకుని మీ దీపములను వెలుగుచుండనీయుడు. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండి, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు తొంగిరు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపకారము చేయడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తానే వచ్చి చేస్తున్నాడా? మనం తీసుకెళ్ళి చేస్తున్నాడా? జాగ్రత్త గమనించండి వాక్యం. నువ్వు ఎప్పుడైతే ఈ దాన ధర్మాలు చేస్తున్నావో దేవుడు అంటున్నాడు, ఇటువంటి దాసుడు ఎవరన్నా కలిగి ఉంటే వారు ప్రార్థన చేస్తుంటే ఆయనే వచ్చి ఎవరికి చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఫస్ట్ నీకు వచ్చే అభిషేకం ఏంటి? నువ్వు ధన్యుడివి. రెండోది ఏమంటున్నాడు? అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము ఏం చేస్తున్నాడంట? ఆయన పెడితే కొదవేమన్నా ఉంటుందా? ఏలియా నేను చచ్చిపోతాను ప్రభువా నన్ను తీసుకెళ్ళిపో అంటే వెళ్ళి గుహలో దాక్కుంటే ఒక దోత వచ్చి భోజనం పెట్టిందంట. ఆ భోజనము 40 రోజులు మళ్ళీ ఆయనకి నడిచినంతసేపు ఆకలేకుండా చేసిందంట. హల్లెలూయా. 40 రోజులు అతను నడుస్తూనే ఉంటే ఆకలి అనేది లేదంట. మరి దేవుడే వచ్చి నీకు ఉపచారం చేస్తే నీ జీవితానికి ఎప్పుడైనా ఆకలి అనే పదం ఉంటుందా? హల్లెలూయా. ఇది దేవుని లోతుగా వెళ్ళడం అంటే మనమేమంటే చచ్చిపోతే పరలోక రాజ్యం. నువ్వు చస్తే ఎవడికి తెలుసు? 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు దినమైపోయిన తర్వాత మర్చిపోతారు, ఎవడ పనులు ఆడుకుంటాయి. కానీ దేవుడు అన్నాడు, నువ్వు బతికున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నాకు మెలకుగా ఉండి నా దేవుడు వస్తాడనే ఆశ నీలో ఉందో, ఇప్పుడు దేవదూత వచ్చి కొర్నేలికి చెప్పిందా చెప్పలేదా?
ఇప్పుడు దేవుడు కూడా అన్నాడు, ఆయనే వచ్చి నీకు ఉపచారము చేస్తాడంట. ఆయనే వచ్చి నీకు భోజనం పెడతాడంట. ఆయన పెడుతున్నప్పుడు నీకు అంత తక్కువ ఉంటుందా? పేద విధవరాలు పెడితేనే ఏలియాకి తక్కువ లేనప్పుడు ఆయన పెడితే నాకు ఇంకేమైనా తక్కువ ఉంటుందా నా జీవితంలో? నా పిల్లలకి ఏమైనా తక్కువ ఉంటుందా? ఏలియాకి మీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? చెంబులు తప్పెళ్ళ అలాంటి చుట్టాలందరూ తీసుకొచ్చి నీకు తగిలిస్తాను అంటే దాని అర్థం ఏంటి? వారి భారం కూడా నీ మీద ఉంది అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఎప్పుడైనా లోటు ఉంటుందా? రాజు బంధువులకి ఎప్పుడైనా లోటు ఉంటుందా? అంటే ఈ బ్లెస్సింగ్ ఎప్పుడైతే నేను దేవుని దగ్గర చూడలేకపోతున్నానో, ఈ మాటలు నేను అడగలేకపోతున్నాను, జాగ్రత్త గమనించండి. నువ్వు అడగనిదే ఏది నీ దగ్గరకి రాదు. మీరు దేనిని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడును, దేనిని విప్పుతారో అది పరలోకమందు విప్పబడును. ఎంతమంది చేయాలి ప్రార్థన? ఏకీభవించి. అనుమానం ఉండాలా? అనుమానము ఉండదు. ఆలస్యమైందేమో, ఒకరోజు ఆలస్యమైంది, ఒక దినం ఆలస్యమైంది, నెల, సంవత్సరం అయింది, కానీ నీకు రావాల్సిందాన్ని ఎవ్వరు. హల్లెలూయా. చదువు. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని తెలుసుకోండి. మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పి. మీరును సిద్ధముగా ఉండండి. మనమేమనుకుంటాం? తినచ్చు, తాగుచు, సుఖించు. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు సిద్ధంగా ఉంటే మీరు తినాల్సింది నేను పెడతాను కదా. మీరు మా అడిగితే బిర్యానీ అడుగుతారు, బర్గర్ అడుగుతారు, లేదంటే కాస్ట్లీ KFC అడుగుతారు. కానీ వాటి వల్ల కొన్నిసార్లు మీ ఆకలి తిరగబోగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ దేవుడు పెట్టే ఆహారము భూమి మీద మంచి పదార్థములను మీకు భుజింపనిత్తును. ఏస్తాడంట భూమి మీద మంచి పదార్థం. దీన్ని అడగట్లా, ఈ భోజనం నాకు కావాలి ప్రభు అని అడగట్లా. ప్రభు నేను లగ్జరీగా ఉంటే లగ్జరీ తింటానంటున్నావు. నువ్వు పెట్టు ప్రభువా. ఏమడగాలి? నువ్వు పెట్టు ప్రభువా. నేటి అనుదిన ఆహారము నాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. ఇది దేవుడు మీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం. ఈ నెల అయిపోయింది, కొత్త నెలలోనికి రేపు వెళ్తున్నాం, ఇంకో నెల అయితే కొత్త సంవత్సరం అంటున్నాం. కానీ రోజులన్నీ ఇలాగే ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే నువ్వు అడగట్లేదు, నువ్వు వెప్పట్లేదు, నువ్వు పొందుకోవడం లేదు. నిరుత్సాహపడద్దు, నిస్సహాయపడద్దు. దేవుడు ద్వారములు తెరవబోతున్నాడు. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు. లూకా 12:13 నుంచి ఒకసారి చూద్దాము. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగుగా, ఆయన ఓయి మీ మీద తీర్పరిగా నైనను పంచిపెట్టు వాణిగా నైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాడు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడు. ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదని. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదయ్యా. డబ్బులు వచ్చి నేను సంపాదించాను, మా నాన్న నా కోసం వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయాడంటే అనుభవించాడా? వదిలేసి వెళ్ళిపోయాడా? వదిలేసి వెళ్ళిపోయాడు, అనుభవించలా. ఇక్కడ కొడుకులు ఇద్దరు కొట్టుకుంటున్నాడు. ఈ ఆస్తి నాకు ఇప్పించవా ఏసయ్య? ఏసఐ దగ్గర తీసుకెళ్ళలేదు. మా అన్న ఒక్కడే దొబ్బేస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కానీ కలిమి అతిగా విస్తరించుట జీవమునకు మూలము కాదు. కలిమి లేకుండా కలిమి విస్తరించుట ఉంది. ఉన్న దాంట్లో ఉంది, తృప్తిపడు. అక్కడ నీకు ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. లేదా దాన ధర్మం చేయి, నీకు ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని
నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందననుకునేను. ఇక్కడ ఏమైందంట? తినుము, తాగుము, సుఖించుము. ధనవంతుడు ఏం చెప్తున్నాడు? వాడితో వాడు చెప్పుకుంటున్నాడు, అబ్బా ఎంత సంపాదించేశాను, ఎంత సమృద్ధి నా దగ్గర ఉంది, నువ్వు జీవితకాలంలో నువ్వు కాదు నీ 4-5 తరాలు కూర్చుని తిన్నా కూడా ఏమవదు. అంటే వాడు అంతా కష్టపడినప్పుడు ఎప్పుడైనా దేవుడికి సమయం ఇవ్వగలడా? ఎప్పుడైనా తన కుటుంబానికి సమయం ఇవ్వగలడా? ఎప్పుడైనా తన బిడ్డలకు సమయం ఇవ్వగలడా? సమయం ఇస్తే డబ్బు ఇంత సంపాదించగలడా? కుటుంబానికి సమయం ఇవ్వాలా, దేవునికి సమయం ఇవ్వాలా, ఎవరికి సమయం ఇవ్వాలా? తన స్థలం పంద దేంట్లో ఉంది, ఇది చాలట్లేదు ఇంకొంచెం పెద్దది కడతా, ఇక్కడ నా ధనం దాచుకుంటా, ఇది చాలట్లేదు ఇంకొంచెం పెద్దది కడతా, ఇక్కడ నా ధనం దాచుకుంటా. చూడండి, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరి మగునని అతనితో చెప్పాడు. ఏమవుతుంది? ఈ రాత్రి నీ ప్రాణం వెళ్ళిపోయింది, మరి తిండి తినక, కడుపు మార్చుకొని, దేవుడికి సమయం ఇవ్వక, నీ కుటుంబానికి సమయం ఇవ్వక, ఎంత సమయం గడిపావు కదా, మరి రాత్రి నువ్వు చచ్చిపోతే ఎవరు అనుభవించాలి ఇదంతా? కానీ ఈ మాటని మనం వ్యతిరేక అర్థంలో చేస్తాం. దేవుడు చచ్చిపోతే పైకి వచ్చేస్తావా అన్నాడు అంటాం, కానీ దేవుడిని తప్పడతాం. కానీ దేవుడు ఇక్కడ ముందు మాట చెప్తున్నాడు. మనందరం దేవుడు అడుగుతామంటే, అయ్యా దేవుడి రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు బాప్తిజం తీసుకోకపోతే పరలోక రాజ్యం వెళ్ళవు అన్న మాటను ఇక్కడ తీసుకొస్తాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు డబ్బు మీద డబ్బు అని పరిగెట్టినప్పుడు, నువ్వు నాకు సమయం ఇవ్వలేదు, తినుచు తాగుచు సుఖిస్తున్నప్పుడు, ఈ క్షణమే నువ్వు మరణిస్తే ఈ కష్టార్జితం ఎవరికి వెళ్ళాలి? మా అబ్బాయికి వెళ్ళి. వాడు తిన్నగా ఉంటాడా? ఏ డ్రగ్స్, ఏ గుర్రాలు, ఏయో అలవాటు పడతాడు. డబ్బు ఉండదా పోద్దా? క్షణాల్లో ఆవిరైపోతాయి. అవునా కదా? అంటే నువ్వు ఏదైతే నువ్వు దేవునికి ఇయ్యక, ఏదైతే ఎవరికి సహాయం చేయక, నాకు కావాలి, నా తర్వాత తరానికి కావాలి, వాడి తర్వాత తరానికి కావాలని ఎప్పుడైతే ఈ స్థితిలో పడుతున్నావో, దేవుడు కూడా అన్నాడు, ఈ స్థితి ఎవ్వరికి దక్కదు. నీకే కాదు, నీ తర్వాత తరానికి కూడా దక్కదు. కానీ ఎప్పుడైతే నీ దాన ధర్మాలు, నీ ప్రార్థనలు నా యొద్దకు చేరినాయో, దేవుడికి ఒకటే కన్సర్న్ అండి, నువ్వు డబ్బు సంపాదించావా, లేబులో ఉన్నావా అన్నది కాదు, నువ్వు నాతో సమయం గడిపావా లేదా, ఇది ఒక్కటే నీ దేవుని కన్సర్న్. దేవుని కన్సర్న్ ఇది ఒకటే. నేను వెల చెల్లించి కొనుక్కున్నాను, ఈ వాచ్ వెల చెల్లించి కొనుక్కున్నాను, బూడిదలో పడేస్తానా? కాస్ట్లీ వాచ్ ఏం చేస్తాను? రోజు వాడతాను, లేదంటే తీసి ఎక్కడన్నా ఎదురుగుండా పెడతాను, బూడిదలో పడేది కదా. దేవుడు కూడా అన్నాడు, నా రక్తము వెల చెల్లించి వీళ్ళందరినీ కొనుక్కున్నప్పుడు వీళ్ళు పాడైపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? దేవుని కన్సర్న్ కూడా ఇదే మన మీద. అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా తెలుసు తాగుతూ సుఖపడుతున్నా కదా, ఎంతగా మించి నాకేం కావాలి? దేవుడు అంటున్నాడు, ఇది కాదు, మీరు నాతో సమయము గడపాలి, ఇది నాకు కావలసిన స్థితి. దేవుడు అడుగుతున్నదే, మీరు నాతో సమయం గడపండి, మీకు లేనిదంటూ ఏది ఉండదో భోజనం కూడా నేనే తెచ్చి మీకు పెడతాను. భోజనం కూడా నేనే తెచ్చి మీకు వడ్డిస్తాను, పెడతాను కూడా కాదు, ఉపచారము చేస్తాను. కానీ దేవుడిని వదిలేసి మనం వీటన్నిటి కోసం పరిగెడుతున్నాం. దేవుడు నా తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చాడు, తినుచు తాగుచూ సుఖించు, లేదా నాకు శాలరీ వస్తుంది, నాకు బిజినెస్ వస్తుంది, తినుచు తాగుచూ సుఖించు కాదు, ఎంతకు మించి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీ ఆశలో భాగం అడుగుతున్నాడా? నీ సమయము నాకు. ఎప్పుడైతే నీ సమయము నాకు ఇవ్వడం మొదలు పెడతావో, మీరు భూమి మీద దేన్ని విప్పుతారో పరలోకమందు దాన్ని విప్పుకోవడం. లూకా 11:39 ఒక్కసారి చూడండి. లూకా 11:39.
అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. ఏంటంట? ధర్మం చేసి అన్నీ ఏమవుతాయంట? గిన్నెలు తప్పాడాలు అయితే బయట కడుగుతున్నాం, లోపల కడుగుతున్నారా? బయట ఆ తంతలు మెరుస్తుందని ఎదురు చూస్తాం, లోపల ఎదురు చూస్తామా? అని దేవుడు అంటున్నాడు, బయట మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుంటున్నారు కానీ మీ దాన ధర్మాలు చేయడం వల్ల లోపల మీకు శుద్ధి కలుగును. ఆమేన్. అయ్యా, నువ్వు కష్టపడిందంతా హాస్పిటల్కి పెట్టకుండా ఎప్పుడైతే దాన ధర్మాలు చేయడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవునికి సమయం ఇవ్వడం మొదలు పెడతావో, నువ్వు నీ పిల్లలు తరతరములు దీవించి ఆశీర్వదింపబడతారు. ఆమేన్. ఆమేన్. గివ్ ఇట్. దేవుడు అంటున్నాడు, ఇవ్వండి, తిరిగి మరలా మీకు ఇయ్యబడును. ఎలాగా? కొలిచా? మీరు ఇచ్చిన దాన్ని కొలిచేస్తానన్నాడా? కొలత లేని ఆత్మతో నేను మిమ్మల్ని నింపును. గివ్ ఇట్ అండ్ యూ విల్ రిసీవ్ ఇట్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తినుచు తాగుచు సుఖించుచు కాదు, ఇంతకు మించిన దేవుడు మనల్ని అడుగుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, my heavenly Father. Thank you, Lord, for your riches and glory. Thank you, Lord, for your anointing and impartation. నీ కృప చేతను, కనికరము చేతను, మహిమ చేతను, జీవము చేతను మమ్మల్ని నింపుచున్న దేవా, నీకు వందనాలు. నీ నామం పరిశుద్ధపరచబడలాగున, నీ రాజ్యం వచ్చేలాగున తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరుచున్న స్థితిని బట్టి దేవా, నీకు వందనాలయ్యా. నేటి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుచున్నందుకు దేవా, నీకు వందనాలు. శోధనలోనికి మమ్మల్ని ప్రవేశింపనీయక, శోధనలోనికి రాకముందే నాయన ప్రభా మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకు వందనాలు. నాయన ప్రభా, ప్రతి విధమైన స్థితి నుంచి మాకు విడుదల కలగజేస్తున్న దేవా, నీకు వందనాలు. ఏ రుణము నాయన ప్రభా ఎవ్వరికి మేము ఉండక ప్రభా, మా రుణములు కూడా తండ్రి నాయన మేము క్షమించబడులాగన తండ్రి, మా రుణములు క్షమించబడిన నీ మాటను, నీ వాక్యమును మేము జ్ఞాపకం చేసుకుంటూ, అవునయ్యా, కొర్నేలిని ఏ రీతిగా ప్రభా ఇటాలీ పట్టణమడబడే స్థితిలో ఒక అధికారి అయి ఉండి తండ్రి నాయన దాన ధర్మములు చేస్తూ నీ అందరూ భయభక్తులు కలిగి అని ఉంటారు చేత నాయన ఒక దూత వచ్చి చెప్తుంది, అవునయ్యా, నీవు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన దాన ధర్మాలు దేవుని వద్దకు జ్ఞాపకార్థముగా చేర్చబడినవి, ఆ చేర్చబడినవి దీవెనకరముగా మారి ఉన్నవి అని చెప్పబోతుని బట్టి తండ్రి, నీ కృపను బట్టి, నీ స్వాస్థ్యమును బట్టి, అవునయ్యా, ఏ స్థితిలో మీరు దీవించబడాలో, ఏ స్థితిలో మీరు ఆశీర్వదించబడాలో, ఏ స్థితిలో మీ సమృద్ధినైనా మీ కుటుంబాలకునైనా ఇవ్వబడాలో అట్టి ప్రతి స్థితిని దయచేస్తూ, అట్టి ప్రతి కార్యమును నెరవేరుస్తూ, ఎస్ మై హెవెన్లీ ఫాదర్, నీ బిడ్డలందరినీ దీవిస్తూ, జీసస్ క్రైస్ట్ వర్డ్ మినిస్ట్రీ సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డను అభిషేకిస్తూ, ఆశీర్వదిస్తూ, నూతనంగా వచ్చిన బిడ్డను మరి నూరంతలుగా దీవిస్తూ, నాయన నూరంతల అభిషేకం ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి దయచేస్తూ, ఎస్ మై హెవెన్లీ ఫాదర్, ఏది కొదవై ఉండకుండా నీ సమృద్ధిలో నాయన పిలుచు, తాగుచు, సుఖించుచు నాయన మా జీవితంలో వృధా చేసుకోకుండా ప్రభా భయభక్తులు కలిగి నీకు లోబడుట నాయన, ఏ జామ వస్తావో మాకు తెలియదు కనుక నువ్వు వస్తావన్న ఆశతో ఎదురు చూచబడి సిద్ధ మనస్సు కలిగిన బిడ్డలను మీరు అభిషేకిస్తున్నారని నమ్మొచ్చు. నీ కృపను, నీ కనికరమును, నీ స్వాస్థ్యము, నీ మహిమను మా ఎడల దయచేసి మీరే మాకు తోడై ఉండమని, నీడై ఉండమని, అండై ఉండమని, ఆదరణ ఉండమని, ప్రతి స్థితిలోనూ నీ సర్వ సమృద్ధి చేతనైనా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ గ్లోరీ. నీ మహిమ, నీ కృప మా అందరి మీద మరి నూరంతరగా దయచేయబడును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ us. ఆమేన్.